ఫరోను చూచి, ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమని ఆజ్ఞాపించుచున్నాడు అనిరి. ఏం చేశారటమ్మా? ఏం చేశారంటే, అప్పటి వరకేమో ఇజ్రాయేలు పెద్దలతో మాట్లాడారు. తర్వాత ఫరో రాజు దగ్గరికి వెళ్ళారు. ఫరో రాజు దగ్గరికి వెళ్ళి ఆజ్ఞాపిస్తున్నారు. ఏం ఆజ్ఞాపిస్తున్నారంటే, మేము అరణ్యములోనికి వెళ్ళి ఉత్సవం చేసుకోవాలి. మేము అరణ్యంలోనికి వెళ్ళి ఉత్సవం చేసుకోవాలా అంటే పండుగ చేసుకోవాలి. కాబట్టి మా ప్రజల్ని మీరు పోనీయండి అని ఫరో రాజుకు ఆజ్ఞాపించారు. ఫరో రాజుకు ఆజ్ఞాపిస్తే ఫరో రాజు ఏమంటున్నాడు మరి చూడండి ఒకసారి. ఫరో నేను అతని మాట విని ఇజ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను. ఇజ్రాయేలీయులను పోనీయను అనెను. ఏం చేశారట వీళ్ళు? అక్కడ ఇజ్రాయెల్ పెద్దలతో మాట్లాడారు. తర్వాత ఎక్కడికి వెళ్ళారు? ఫరో దగ్గరికి వెళ్ళారు. ఫరో దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారు? మా ప్రజలను పోనీయండి, 3 రోజులు మేము పండుగ చేసుకోవాలి అని రాజుగారి కాడ ఆజ్ఞాపించారట. ఆజ్ఞాపించడం అంటే ఒక హెచ్చరిక. ఆ హెచ్చరిక ఎప్పుడైతే విన్నాడో రాజు, వెంటనే రాజు ఏమంటున్నాడు? యెహోవా ఎవడు? నేను పోనీయను అనెను. మిమ్మల్ని నేను పోనీయను అని అన్నాడట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒకసారి ఆలోచన చేయండి. చాలాసార్లు మనుషుల హృదయాలు ఎలా ఉంటాయి? చాలా కఠినంగా ఉంటాయి కదా. చాలా కఠినమైన జీవితంతో, కఠినమైన హృదయంతో బ్రతుకుతూ ఉంటారు. దేవుని నమ్మినప్పటికి కూడా, దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు కూడా, దేవుని గణపరుస్తున్నప్పుడు కూడా మనుషుల హృదయాలు చాలా కఠినంగా ఉంటాయి. దేవునికి లోబడడానికి, దేవునికి విధేయత చూపించడానికి, దేవుని మహిమను అనేకులకు కనపరచడానికి మనుషులు తగ్గించుకొని దీన మనసు కలిగి దేవుని తట్టు తిరగడం లేదు. ఇక్కడ క్రైస్తవులు దేవుని భక్తిని, దేవుని విశ్వాసాన్ని, దేవుని యందు నమ్మకత్వాన్ని సరిగా అనుసరించడం లేదు. అలాగే అన్యజనులు కూడా ఎలా ఉన్నారు? వాళ్ళు కూడా మనకంటే ఇంకా ఎక్కువ కఠినంగా ఉన్నారు. రాజు ఏమంటున్నాడంటే, నేను పోనీయను. చెప్పండి, ఒక కంపెనీ మేనేజర్ని పట్టుకొని అందులో పనిచేసే ఒక ఉద్యోగి యెహోవా మేనేజర్ ఎవడు అని అనుకో, అప్పుడు మేనేజర్ కోపం వస్తారా? అదా? ఎందుకంటే ఎక్కడ పని చేస్తున్నాడైనా అదే కంపెనీలో ఆయన దగ్గర పనిచేసి ఆయన దగ్గర జీతం పొందుతుండు. కాబట్టి ఇప్పుడు మేనేజర్ ఎవడు అని అంటే కోపం రాదా? కోపం వస్తుంది. ఆ యజమానుడికి చాలా కోపం వస్తుంది. అలాగే ఇక్కడ కూడా దేవుడు ఎవరు? సృష్టికర్త. దేవుడు ప్రపంచాలను నిర్మించినవాడు. దేవుడు రాజులను, అధికారులను ఏర్పాటు చేసినవాడు. దేవుడికి భూమి మీద, పరలోకం మీద, దూతలపైన, శక్తులపైన సమస్తమైన అధికారం ఉంది. అంత గొప్ప అధికారం ఉన్న దేవుణ్ణి పట్టుకొని ఏమంటున్నాడు రాజు? యెహోవా ఎవడు? నేను ఆ ప్రజలని పోనీయను, నేను ఆయన ఎవరో ఎరుగను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనిస్తే నిజంగా యెహోవా ఎవరో ఫరోకు తెలియదా? చెప్పండి. యెహోవా ఎవరో ఫరోకు తెలియదు. ఎందుకు తెలియదు అని మనం ఆలోచన చేస్తే, ఇజ్రాయేలు ప్రజలు ఆ దేశంలోనికి వెళ్ళినప్పటి నుండి చాలా సంవత్సరాలు ఆ దేశంలోనికి వెళ్ళి గోషేను అనే ప్రాంతంలో వారు నివాసం చేస్తున్నారు. అక్కడ గొర్రెల మందలు మేపుకుంటున్నారు. చక్కగా వారు ప్రశాంతంగా ఉంటున్నారు. కానీ దేవుని శక్తిని, దేవుని మహిమను కనపరచలేదు.
ఉన్నారు కానీ వాళ్ళు ఒక ప్రార్థనకి వెళ్ళారు. అక్కడ ఇజ్రాయేలీలు ఒక మందిరం అన్న కట్టుకున్నారా? అక్కడ ప్రార్థనకి వెళ్ళారా? అక్కడ ఆదివారం దేవుని యొక్క మహిమను అక్కడ చూపించారా? వాళ్ళు చూపించలేదు. ఏం చేశారు ఇజ్రాయెల్ ప్రజలంటే, అన్నిలతో పాటుగా వీళ్ళు కూడా ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు ఇవన్నీ చేస్తున్నారు. అన్యుల లెక్కనే బతుకుతున్నారు. అక్కడ లోకస్తులు ఎలా ఉన్నారో దేవుని బిడ్డలు కూడా అలాగే ఉన్నారు. అందుకనే రాజుకి యెహోవా ఎవరో తెలియలేదు. దేవుని బిడ్డలారా, మరి మనం ఉంటున్న ప్రాంతంలో యెహోవా ఎవరో, యేసు ఎవరో ప్రజలకు తెలుస్తుందా? తెలవట్లేదు. ఎందుకు తెలవట్లేదు? ఎందుకు తెలియట్లేదు అంటే, నీకు ఫస్ట్ తెలియదు కాబట్టి. దేవుడి గురించి నీకు సంపూర్ణంగా తెలియదు కాబట్టి. దేవుని యందు భయభక్తులు అనేది నీలో అంత ఉన్నతంగా లేవు కాబట్టి. ఆ భక్తి జీవితం, ఆ ప్రార్థన జీవితం, ఆ నీతి కలిగిన జీవితం, ఆ దేవునితో కూడిన సహవాసం సరిగా లేదు కాబట్టి, దేవుడికి మనం సరైన సమయాన్ని ఇవ్వం కాబట్టి, దేవుని బిడ్డలారా, దేవుని మహిమ మన ద్వారా ప్రకటించబడదు. దేవుని మహిమను మన ద్వారా ప్రజలు చూడలేరు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా దేవుని బిడ్డలు ఎక్కడ ఉన్నా ఆ ఉన్న చోట మన దేవుని యొక్క ప్రభావము, మన దేవుని యొక్క శక్తి, మన దేవుని యొక్క మహిమ ప్రజ్వరిల్లేలాగా మనం పనిచేయాలని దేవుడు కోరుతున్నాడు. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నారు కానీ ఏం ఉపయోగం చెప్పండి? వాళ్ళు ఏ విధంగా బలులు, అర్పణలు అవన్నీ చేస్తున్నారో వీళ్ళు కూడా అవే ఆచారాలు, అవే సాంప్రదాయాలు, అదే పద్ధతులు అనుసరిస్తారు కాబట్టి దేవుని శక్తి అనేది అక్కడ చూపించబడలేదు. అందుకనే ఫరో ఏమన్నాడు? యెహోవా ఎవడు అని అన్నాడు. దేవుని బిడ్డలారా, ఎవడు అనే మాట దేవునికి చాలా కోపాన్ని పుట్టించేటువంటి మాట. 3వ వచనం చదవమ్మా. అప్పుడు వారు, హెబ్రీల దేవుడు మమ్మును ఎదుర్కొనెను. సెలవైన ఎడల మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదుము. లేని ఎడల ఆయన మీ మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అనిరి. హల్లెలూయా. చూడండి, ఈయన ఏమన్నాడు? ఫరో రాజు దేవుణ్ణి ఏమన్నాడు? యెహోవా ఎవడు అని అన్నాడు. నేను ఆయన ఎరుగను అని అన్నాడు. నేను ఈ ప్రజలను పోనీయను అని అన్నాడు. ఇక్కడ గమనించండి, అట్లా అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, ఒక రాజు కూడా ఇలాగే అన్నాడు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేన్ని బట్టి మనం అతిశయించాలట? మన జ్ఞానాన్ని బట్టి మనం అతిశయింపకూడదట. మనకున్న శౌర్యాన్ని బట్టి, అంటే బలాన్ని బట్టి అతిశయింపకూడదు. మనకున్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదట. దేన్ని బట్టి అతిశయించాలి? భూమి మీద ఆయన మన మీద కృప చూపుతున్నాడని, దేవుడు నీతి న్యాయములు జరిగించే దేవుడని, యెహోవాను నేనే అని పరిశీలనగా తెలుసుకోవాలట. మనం ఎట్లా తెలుసుకోవాలి చెప్పండి? దేవుడి గురించి మనం పరిశీలనగా నేర్చుకోవాలట మనందరం. చూడండి, అలా నేర్చుకుంటే గనక దేవుడట సంతోషించే దేవుడై ఉన్నాడట.
ఇప్పుడు ఈయన పరిశీలనగా తెలుసుకుంటున్నాడు రాజు. యెహోవాని గురించి పరిశీలనగా తెలుసుకోవట్లేదు. ఏమంటున్నాడు? యెహోవా ఎవడు అంటున్నాడు. అలా అంటున్నాడు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో మానవుడు తన జ్ఞానాన్ని బట్టి కానీ, తన శౌర్యాన్ని బట్టి కానీ, తన ఐశ్వర్యాన్ని బట్టి కానీ అతిశయింపకూడదు అంటున్నాడు. నన్ను పరిశీలనగా ఎవరైతే తెలుసుకుంటారో వారి అందు నేను ఆనందించే దేవుడని అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఫరో రాజు ఆయన యందు ఆనందిస్తున్నాడా? ఆనందించట్లేదు. ఫరో రాజు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఆయన ఎవడు అని తిరస్కరిస్తున్నాడు. అందుకనే ఆ విషయంలో దేవుడు ఎంత మాత్రం కూడా సహించే దేవుడు కాదు. ఎందుకంటే మానవుడు ఎక్కడున్నాడు? మానవుడు ఈ భూమి మీద ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఆకాశమందున్నాడు. కాబట్టి మానవుని మాటలు చాలా కొద్దిగానే ఉండవలను అన్న మాట రాయబడింది బైబిల్లో. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ వాక్యంలో మనం చూస్తే 4వ వచనంలో ఏముందమ్మా? అందుకు మూడో వచనం హెబ్రీల దేవుడు మమ్మను ఎదుర్కొనెను. హెబ్రీల దేవుడు మమ్మను ఎదుర్కొనెను. సెలవైన ఎడల మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదుము. ఏమంటున్నాడు ఈయన? రాజా, నీ సెలవైన ఎడల అంటున్నాడు. సెలవైన ఎడల అంటే నీకు ఇష్టమైతే, నీకు నచ్చితే మేము వెళ్ళి 3 దినములంతా ప్రయాణం చేసి మా దేవుడికి మేము ఉత్సవం చేసుకుంటాము, మా దేవుడికి బలులు అర్పించుకుంటాము అని ఫరోని మోషే రిక్వెస్ట్గా అడుగుతున్నాడు. ఫస్ట్ ఎట్లా అడిగాడు? ఫస్ట్ ఏమో, ఇదిగో ఓ రాజా, ఈ ప్రజలను మేము ఉత్సవం చేసుకోవాలి, ప్రజలను పోనీయండి అని ఆజ్ఞాపించాడు. ఎప్పుడైతే ఆజ్ఞాపించిన వెంటనే ఫరో ఎట్లా రియాక్ట్ అయ్యాడు? అంటే చాలా కోపంతో, ఫరో యెహోవా ఎవడు, నేను పంపియను అని చెప్పి సీరియస్గా ఆయన మాట్లాడేసరికి వెంటనే మోషే ఏమయ్యాడు? తగ్గి నీ సెలవైన ఎడల నా జనులను పోనీయండి అని బతిమిలాడుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మన జీవితాలు కూడా ఇలాగే ఉంటాయి. మన జీవితాలు ఎలా ఉంటాయంటే, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు చాలా ధైర్యంగా వస్తావు. దేవుని మీద, దేవుని వాక్యం వింటున్నప్పుడు చాలా మంచి విశ్వాసంతో దేవుని వాక్యాలు విని గొప్ప విశ్వాసాన్ని పొందుకొని దేవుడు నా జీవితంలో ఏదైనా చేయగలడు అని నమ్ముతావు. నమ్మిన తర్వాత ఏదైనా సమస్య ఎదురైతే, ఏదైనా ఇబ్బంది ఎదురైతే వెంటనే ఏం చేస్తావు? భయపడతావు. నేను దేవుని నమ్ముకున్నా, నేను చర్చికి పోయినా, దేవుని వాక్యం విన్నా, దేవుడు వాక్యం నాతో ఇంత మంచిగా అద్భుతకరంగా మాట్లాడింది, అయితే నేను విశ్వాసంతో ఇప్పుడు దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నాను అనుకుంటావు ఇక్కడ. కానీ ఏదైనా ఒక సమస్య ఎదురుగానే ఏం చేస్తావు? తగ్గుతావిగా. అమ్మో, మన వల్ల కాదులే, హల్లెలూయా, మనం ముందుకు పోలేం, మన చేత కాదు, మనం నడవలేం, మనం చేయలేము ఆ పని అని నిర్ణయం తీసుకుంటాం. మోషే కూడా ఏం చేశాడు? గట్టి దెబ్బ ఎదురుగానే వెంటనే తగ్గాడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనం తగ్గకూడదు. ఎందుకంటే మోషే అక్కడ తన సొంత జ్ఞానాన్ని ఉపయోగించాడు, భయపడ్డాడు. రాజుకు భయపడి సొంత తెలివిని, సొంత జ్ఞానం ఉపయోగించి ఈ విధంగానైనా బ్రతిమిలాడితేనైనా, కొంచెం రిక్వెస్ట్గా అడిగితేనైనా ప్రజలను పంపిస్తాడేమో అని తన వేలో అడిగాడు, తన ఆలోచన ప్రకారంగా అడిగాడు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైనా మనం శత్రువుతో డీల్ చేసేటప్పుడు, అపవాదితో డీల్ చేసేటప్పుడు మనం బ్రతిమిలాడుతూ అడగకూడదు. ప్లీజ్ సాతానా కొద్దిగా వెళ్ళిపోవా,
ప్లీజ్ ఒక 10 రోజులు మా ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోవా, నీకు పాలు పొంగిస్తా కానీ పోవా, నీకు నీళ్ళారబోస్తా కానీ పోవా, కొద్దిగా ప్లీజ్ దయచేసి నన్ను నా పిల్లల్ని ఇబ్బంది పెట్టబాకు, అవసరమైతే నీకు ఏదైనా కావాలంటే ఇస్తగానని అపవాదిని నువ్వు బ్రతిమిలాడావు అనుకో, అపవాది నీ మాట వినడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆజ్ఞాపిస్తేనే వినలేదు, ఇప్పుడు బ్రతిమిలాడితే వింటాడా? హల్లెలూయా. ఆజ్ఞాపిస్తేనే భయపడాలా, ఎందుకంటే దేవుని ప్రభావం, దేవుని శక్తి అక్కడ ఉంది కాబట్టి ఆజ్ఞకే భయపడాలి. కానీ ఆజ్ఞకు భయపడినోడు బ్రతిమిలాడితే భయపడతాడా? భయపడడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకనే దేవుడికి విరోధంగా నడిచేవారు అంటే, దేవుని మాటను లెక్క లేకుండా ప్రవర్తించేవారంటే, దేవునికి ఎదురాడేవారంటే, దేవునికి లోబడని వారంటే దేవుడు చాలా కోపపడతాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన ఎవరు? ఆయన నీలాంటి నాలాంటి మానవుడు కాదు. ఆయన మనకంటే పైన ఉన్నాడు. ఆయన ఆజ్ఞాపించే స్థితిలో ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన బలవంతుడు. ఆయన దగ్గర మన మాటలు ఎట్లా ఉండాలి? కొద్దిగా ఉండాలి. కానీ ఈ ఫరో రాజు మాటలు ఎలా ఉన్నాయి? కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. దేవుడెవరు? ఆయన నాకెవరు? ఆయన ఎవరో నాకు తెలియదు అని అంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎవరో నాకు తెలియదంటే, ఆయన ఎవరో తెలియజెప్పాల్సింది ఎవరు? మనమే చెప్పాలి. సుందరయ్య నగర్లో కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఆయన ఎవరో నువ్వు చెప్పాలి. ఇక్కడున్న ప్రజలు యేసు ఎవరో మాకు తెలియదు అని అనకూడదట. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఆయనను గురించి మనం, ఆయన ఎవరో, ఆయన ఎంత శక్తిమంతుడో, ఆయన ఎంత బలవంతుడో, ఆయన ఎంత మహిమ గలవాడో నీ ద్వారా కనపరుచుకోవాలి. 400 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు కానీ యెహోవా ఎవరో రాజుకు తెలియలేదు. దేవుడికి స్తోత్రం. తర్వాతమ్మా, లేని యెడల ఆయన మీ మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అనిరి. అందుకు ఐగుప్తు రాజు మోషేను అహరోనును, ఈ జనులు తమ పనులను చేయకుండా మీరేలా ఆపుచున్నారు? మీ బరువుల మోయుటకు పొండనెను. చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఐగుప్తు రాజు మోషే అహరోను, ఈ జనులు తమ పనులు చేయకుండా మీరేలా ఆపుచున్నారు అని అంటున్నాడు. ఈ జనులు పని చేయకుండా మీరు అడ్డుపడుతున్నారు. మీరు వచ్చి ఏం చెప్తున్నారు? వాళ్ళ టైమును వేస్ట్ చేస్తున్నారు, వాళ్ళ పనిని వేస్ట్ చేస్తున్నారు. మీరు అనవసరంగా వాళ్ళు చక్కగా ఉదయం నుండి రాత్రి దాకా పనిచేసే వాళ్ళకి మీరేదో మాయమాటలు చెప్పి వాళ్ళు పని చేయకుండా మీరు ఆపారు అని రాజు మోషేతో అహరోనుతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చదువమ్మా. పొండెనను. మరియు ఫరో, ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించి ఉన్నది, వారు తమ బరువులను విడిచి తీరికగా నుండినట్లు మీరు చేయుచున్నారని వారితో అనెను. ఏం చేస్తున్నారట మోషే అహరోనులు? ఇజ్రాయేల్ ప్రజలు తమ బరువులను విడిచి తీరికగా ఉండేదానికి వీళ్ళు చేస్తున్నారు. అలాగా వాళ్ళందరూ చక్కగా పని చేసుకుంటుంటే వీళ్ళు అక్కడికి వచ్చి పనిచేసే పనిని చెడగొట్టి వీళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి, ఇప్పుడు ఏదో పండుగ జరుగుతుంది, ఉత్సవం జరుగుతుంది, 3 దినములంతా ప్రయాణం చేసి మేము అక్కడికి వెళ్ళి ఉత్సవం చేసుకొని వస్తాము అని వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు? ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు, ప్రజల పనిని చెడగొట్టారు అని చెప్పేసి రాజు మోషే మీద అహరోను మీద ఫైర్ అవుతున్నాడు. మోషే అహరోనులు ఏమడుగుతున్నారు? అయ్యా, కొద్దిగా ప్రజలను నీ సెలవైన ఎడల ప్రజలను పోనీయండి, మేము పండుగ చేసుకొని వస్తాం, 3 రోజుల్లో వస్తాం అని అన్నారు. నిజంగా వెళ్ళిన వాళ్ళు 3 రోజుల్లో తిరిగి వస్తారా?
3 రోజులు కనుక ఫరో రాజు వాళ్ళని వదిలిపెట్టిన అనుకో, మళ్ళీ రిటర్న్ ఇక తిరిగి రారిగా. ఎందుకు రారు అంటే 3 రోజుల ప్రయాణం చేస్తే ఎర్ర సముద్రాన్ని దాటేస్తారు వాళ్ళు. ఎర్ర సముద్రం దాటితే ఇక ఫరో ఏమీ చేయలేడు. హల్లెలూయా. అందుకనే మోసే అహరోన్లు చాలా జ్ఞానంగా, నొప్పి లేవకుండా చాలా జ్ఞానంగా మాట్లాడారు. కానీ వీళ్ళు మాట్లాడిన ఆ జ్ఞానం అక్కడ పని చేయట్లేదు. ఏం చేస్తున్నాడు పైగా అంటే, చూడండి ఒక వాక్యం చదువుదాం మనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయనో. ఏంటటమా? మనము ఆయన ఆజ్ఞలను గైకొంటేనట ఆయన ఎరిగున్న వరం అంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ప్రజలు దేవుని ఆజ్ఞను గైకొనడానికి ఇష్టపడుతున్నారు. అంటే దేవుడు చెప్పిన ప్రకారంగా నడవడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. అయితే దేవుణ్ణి ఎరగాలని, అంటే వారు దేవుని తెలుసుకోవాలని వారు ఇష్టపడుతున్నారు. ఇక్కడ మనం గమనిస్తే ఆయన ఎరుగున్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. ఎవరట అబద్ధికులు? యెహోవా ఎవరో మాకు తెలుసండి, ఆయన గుణ లక్షణాలు ఏంటో మాకు తెలుసండి, ఆయనతో సహవాసం ఎట్లుంటుందో మాకు తెలుసండి, దేవుడు ఎటువంటి అద్భుత కార్యాలు చేస్తాడో మాకు తెలుసండి. అన్నీ నువ్వు తెలిసి కూడా ఏమవుతున్నావట? దేవుణ్ణి సరిగా వెంబడించకపోతే, దేవుణ్ణి సరిగా అనుసరించకపోతే మనమంట అబద్ధికులం అయిపోతామంట. అంటే నీకు అంత తెలిసి, దేవుడెవరో తెలుసు, పరిశుద్ధాత్మ శక్తి ఏంటో నీకు తెలుసు, దేవుని ప్రభావం ఏంటో తెలుసు, దేవుడి యొక్క కృప ఏంటో తెలుసు, దేవుడు ఎట్లా కాపాడుతాడో తెలుసు, దేవుడు ఎట్లా తీర్పు తీరుస్తాడో తెలుసు, దేవుడు ఎట్లా బ్లెస్ చేస్తాడో తెలుసు. అన్నీ తెలిసి కూడా మనం తప్పిపోతేనంట మనం ఏమవుతామంట? అబద్ధికులం అయిపోతామంట. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ ప్రజలందరికీ యెహోవా ఎవరో తెలుసా తెలీదా? ఇజ్రాయేలు ప్రజలకు యెహోవా ఎవరో బాగా తెలుసు. బాగా తెలిసినప్పటికీ కూడా ఆ దేశంలో యెహోవాను గురించి ప్రకటించారా? ప్రకటించలేదు. వాళ్ళ ఆచారాలు, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ పద్ధతులే పాటించారు. ఆ దేవుడి గురించి ఏమాత్రం తెలియజేయలేదు. ఇప్పుడు తెలిసిండి ఏమి లాభం నీకు? ఆయన ఎవరో, ఆయన శక్తి ఎంతో, ఆయన బలం ఎంతో, ఆయన మహిమ ఎంతో నీకు తెలిసి ఆయనను గురించి నువ్వు ప్రకటించకపోతే మనం ఏమవుతామంట? అబద్ధికులం అయిపోతామంట. యెషయా గ్రంథము 37వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, ఇక్కడ ఒక రాజు, అష్షూరు రాజు అనుకుంటా, అష్షూరు రాజు గర్వించి దేవుణ్ణి తిరస్కరిస్తున్నాడు. ఒక రాజు గర్వించి దేవుణ్ణే తిరస్కరిస్తున్నాడు. చదవండి ఒకసారి అది. 37:23. నీవు ఎవరిని తిరస్కరించితివి? ఎవరిని దూషించితివి? నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇజ్రాయేలుల పరిశుద్ధ దేవుడినే కదా. ఒక రాజు ఏం చేస్తున్నాడట? ఒక అష్షూరు రాజు దేవుణ్ణి తిరస్కరిస్తున్నాడు, దేవుణ్ణి దూషిస్తున్నాడు, గర్వించి ఏం చేస్తున్నాడట? ప్రజలను భయపెడుతున్నాడట. గర్వించి ప్రజలు భయపెడుతున్నాడు. తర్వాత ఇజ్రాయేళ్ల పరిశుద్ధ దేవుణ్ణే కదా అన్న మాట ఇక్కడ రాయబడింది. ఈ రాజు ఏం చేస్తున్నాడు? గర్విస్తున్నాడు, అహంకార పూరితంగా ప్రవర్తిస్తున్నాడు, ప్రజల మీద కఠినమైన పనులు, భారాలు పెట్టి చేపిస్తున్నాడు, కఠినమైన ఆజ్ఞలు ఇస్తున్నాడు. అట్లా
అట్లా చేసేది నువ్వు ప్రజల మీద కాదు, ఎవరి మీద? ఇజ్రాయేలుల దేవుడైన పరిశుద్ధ దేవుని మీదనే నువ్వు ఇలా తిరస్కారం చేస్తున్నావు కదా అని ఇక్కడ వాక్యంలో మనకు రాయబడింది. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే రాజు తన గర్వంతో, తన అహంకారంతో దేవుణ్ణి ఏమంటున్నాడు? యెహోవా ఎవడు అంటున్నాడు. ఆయన నేను ఎరుగను అంటున్నాడు. ఈ ప్రజలను నేను పోనీ అని అంటున్నాడు. ఈ 3 మాటలు దేవుడికి చాలా కోపాన్ని పుట్టిస్తాయి, చాలా బాధను కలుగజేస్తాయి. ఆయన గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నదే దేవుని సంకల్పం. ప్రతి ఒక్కరు, ఎంత కఠినులైనా, ఎంత మూర్ఖులైనా, ఎంత గర్వాంధులైనా, ఎంత హత్యలు చేసేవారైనా, భయంకరమైన పనులు చేసేవారైనా ఆయన గురించి ఎరిగి ఉండాలన్నదే దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఆయన గురించి తెలుసుకోకుండా గర్వించి అహంకారంతో యెహోవా ఎవడు అని ఈ రాజులు మాట్లాడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. మనుషులకు విరోధంగా పనిచేస్తే ఒకవేళ మనం గెలుస్తామేమో, కానీ ఇక్కడ ఎవరికి విరోధంగా పనిచేస్తున్నారు? దేవుడికే విరోధంగా వాళ్ళు పోరాడుతున్నారు. కాబట్టి దేవుడు వాళ్ళ అంతేందో చూస్తాడు. దేవుడికి స్తోత్రంగా. అంటే వాక్యంలోనే ఉంది, నేను ఉత్తగా చెప్పడం కాదు. మనం ముందు వెళ్ళిపోతే ఆ చరిత్ర అంతా మనకు బయటకు వస్తుంది. హల్లెలూయా. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎవరికి శ్రమ? తల్లిదండ్రులు లేని వారిని కొల్లపెట్టు కొనవలననియు కోరి న్యాయ విమర్శ జరగకుండా దరిద్రులను తొలగించుటకును, నా ప్రజల్లోని బీదలను న్యాయమును తప్పించుటకును, అన్యాయపు విధులను విధించు వారికి బాధాకరమైన శాసనములు వ్రాయించు వారికి శ్రమ అంటున్నాడు దేవుడు. ఎవరికి శ్రమ అట? ఎవరైతే ప్రజలకు అన్యాయపు తీర్పు తీరుస్తారో, ఎవరైతే ప్రజలను కఠినంగా వేధిస్తారో, ఎవరైతే ప్రజలను బాగా బాధిస్తారో, కఠినంగా ప్రవర్తిస్తారో, అటువంటి వారికి, బాధ పెట్టే వారికి శ్రమ అని అంటున్నాడు దేవుడు. ఇది ప్రవచనం. ఈ ప్రవచనం నెరవేర్చబడదా? హల్లెలూయా. ఇప్పుడు దేశంలో ఏం జరుగుతుంది? దేశంలో ఏం జరుగుతుందనంటే ఎక్కడ చూసినా అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా దేవుని బిడ్డలు, క్రైస్తవ బిడ్డలకు చాలా అన్యాయం జరుగుతుంది. మనము ఏదైనా పథకాలు పెట్టుకుంటున్నాం అనుకోండి, ఆ పథకాలకు వెంటనే రిజల్ట్ వస్తుందా? అసలు మన పథకాలకే అప్లై చేయము. అయినా కానీ మనకు జవాబు అనేది రాదు. మనకు ఏదైనా అన్యాయం జరిగితే మనం కోర్టు దగ్గరికి కానీ, లేకపోతే ఎవరైనా న్యాయం తీర్చే న్యాయవాదుల దగ్గరికి మనం వెళ్ళి అడిగినప్పుడు అక్కడ న్యాయం జరుగుతుందా? ఈ దేశంలో కాదు కదా, ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా క్రైస్తవుడికి న్యాయం జరగదు. హల్లెలూయా. ఎందుకు న్యాయం జరగదు? ఎందుకు న్యాయం జరగదంటే, మన శత్రువైన అపవాది రాజులను ఏం చేస్తున్నాడు? వాళ్ళ హృదయాన్ని కఠినపరుస్తున్నాడు. వాళ్ళ హృదయాన్ని కర్కశంగా తయారు చేస్తున్నాడు, కఠినంగా తయారు చేస్తున్నాడు. కాబట్టి మన దేవుని పిల్లలైన వారికి ఎక్కడ కూడా న్యాయం జరగదు. నువ్వు ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని రాస్తారోకులు చేసినా న్యాయం అనేది క్రైస్తవుడికి జరగదు. ఇప్పటి నుంచి కాదు, ఫరో కాలం నుండే క్రైస్తవ బిడ్డలకి, దేవుని పిల్లలకి న్యాయం జరగదు. మరి న్యాయం జరగనప్పుడు మనం ఇట్లనే నశించిపోవాల్సిందేనా? మనం ఇట్లా బాధపడవలసిందేనా? ఇట్లా ఇబ్బంది పడవలసిందేనా అంటే దేవుడు ఏమంటున్నాడు? నో. నా ప్రజలను ఎవరైతే బాధిస్తున్నారో, నా ప్రజలను ఎవరైతే విమర్శ చేస్తున్నారో, నా ప్రజలను బాధించే వారికి, విమర్శ చేసేవారికి శ్రమ అంటున్నాడు దేవుడు. ఆ ప్రవచనం తప్పిపోతుందా? దేవుడు చెప్పిన ప్రవచనం నెరవేర్చబడకుండా ఉంటుందా? రాజులు మాత్రం వారి హృదయాలను ఏం చేస్తున్నారు?
కఠినపరుచుకుంటున్నారు. చూడండి, యాంటీ కన్వర్షన్ బిల్ అని మన భారతదేశంలో 5 రాష్ట్రాలలో వచ్చింది. ఇప్పుడు 5 రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్, అటు ఉత్తర భాగం వెళ్తే 5 ప్రాంతాలలో యాంటీ కన్వర్షన్ బిల్ అంటే అర్థం ఏంటంటే ఆ ప్రాంతాలకు వెళ్ళి మత ప్రచారం చేయకూడదు, అక్కడికి వెళ్ళి ఎవరు సువార్త చెప్పకూడదు. అక్కడికి వెళ్ళి సువార్త చెప్తే కనుక జైల్లో వేస్తారు, కఠినమైన కారాగార శిక్ష ఉంటుంది. పోరాడుతున్నాం, మాకు స్వేచ్ఛనివ్వండి, మాకు సహాయం చేయండి అని మనం పోరాడుతున్నాం. కానీ అపవాదిగాడు ఏం చేస్తుండు? మనం అంత అడుగుతున్నప్పటికి కూడా ఈ లోకపు అధికారుల హృదయం ఇంకా కఠినమైపోతుంది, ఇంకా ఇంకా మనల్ని బాధ పెట్టేవారుగా వాళ్ళు ఉండిపోతున్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఎప్పటికి కూడా మనకు న్యాయం జరగదు. న్యాయ పోరాటాలు చేయడం అనవసరం, అధికారులను వేడుకోవడం అనవసరం, రాజులను వేడుకోవడం అనవసరం. ఎవరిని వేడుకోవాలి? మనం మన సృష్టికర్త అయిన మన దేవుణ్ణే మనం వేడుకోవాలి. కానీ ఈ లోక సంబంధమైన ఎవరి దగ్గరికి వెళ్ళి మనం బ్రతిమిలాడినా వేడుకున్నా మనకైతే ఎంత మాత్రం సహాయం దొరకదు, దొరకదు, దొరకదు. హల్లెలూయా. ఏదైనా మన పరిష్కారం ఎక్కడ? దేవుని యొద్దనే మన పరిష్కారం, కానీ ఈ లోకం దగ్గర మన పరిష్కారం దొరకదు. తర్వాతమ్మా 5వ వచనం కానీ చదువమ్మా. మరియు ఫరో 4వ వచనం చదువు ఒకసారి. అందుకు ఐగుప్తు రాజు మోషే అహరోను, ఈ జనులు తమ పనులను చేయకుండా మీరేలా ఆపుచున్నారు? మీ బరువులు మోయుటకు పొండెను. ఏమన్నాడు? ఇంకా మీ బరువులు మోయడానికి పొండి అని అన్నాడట. అంటే ఇప్పటిదాకా వీళ్ళు పనిచేస్తున్నారా? అప్పటి వరకు గొడ్డు చాకిరి చేస్తున్నారు ఇజ్రాయెల్ ప్రజలు. పాపం ఉదయం రాత్రి పగలు నైటు లేకుండా కష్టపడి పనిచేస్తున్నారు. ఎప్పుడైతే ఈ మోషే అహరోనులు వచ్చి రాజును అడిగారో ఇప్పుడు ఏమంటున్నాడంటే వాళ్ళు మాత్రమే కాదు, మీరు కూడా వెళ్ళి ఏం చేయాలి? పోండి, పని చేయిపోండి అంటున్నాడు. అంటే దేవుణ్ణి మనం ఎప్పుడెప్పుడు ఆరాధించాలి చెప్పండి? ఆదివారమా? బల్లాక? ఎప్పుడు దేవుని ఆరాధించాలి మనం? ఎనీ టైం, సమయం అనక అసమయం అనక ఎల్లప్పుడూ దేవుణ్ణి మనం ఆరాధించాలని దేవుని వాక్యంలో ఉందా లేదా? హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థనలు జరగట్లేదు మనకి. గృహాలలో ఉపవాస ప్రార్థనలు కదా, గృహ కూడికలు ఇవన్నీ జరుగుతున్నాయి. జరుగుతున్నప్పుడు అంటే ఎవరైనా మన ఇంట్లో దేవుని నమ్ముకోని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇంతకుముందు అలా జరిగేదనమాట. పెద్దనెమిలిలో దేవుని నమ్ముకోని వాళ్ళు ఇంట్లో ఉంటారు. భర్తో ఎవరో అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళు ఏమంటారు అంటే సోమవారం కూడా ప్రార్థన పోవాలా మీరు? మంగళవారం కూడా ప్రార్థన పోవాలనా? బుధవారం కూడా ప్రార్థన పోవాలనా? బేస్తారం కూడా ప్రార్థన పోవాలనా? ఆదివారం ఒక్కరోజు పోతే సరిపోదా? శుక్రవారం పోతారు, శనివారం పోతారు, మంగళవారం పోతారు. మీకేం పని పాట లేదా? మీకేం పని పాట లేదా? ఊకే ప్రార్థన 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 అని ఊకే ఆ ప్రార్థన పోతే మీకు ఏం వస్తుంది? హల్లెలూయా. చక్కగా పని చేసుకొని మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు కదా. ఇప్పుడు రాజుగారు కూడా అదే అంటుండు, మీరేం పని పాట లేకుండా వచ్చి ఏమంటున్నారు? 3 రోజులు ఉత్సవం చేసుకుంటాం, పండగ చేసుకుంటాం, ప్రజలు పోనీయండి అని నాకెందుకు రిక్వెస్ట్ చేస్తున్నారు? మీరు పని చేయకపోగా వాళ్ళని కూడా పని చేయకుండా చెడగొడుతారని పాస్టర్లను కూడా అంటారు. హల్లెలూయా. వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా ఫరో రాజులు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు చేయరు, ఇంకొకరిని సేనియరు అంటాడు అనమాట దేవుడు. ఈ ఫరో రాజు మీకేం పని లేదా, పోయి పని చేసుకునేదానికి అని అంటాడు. గమనించండి, ఇటువంటిది మీకు ఏమైనా ఎదురై ఉంటే దయచేసి గమనించండి. దేవుడితో గడిపే జీవితమే ఆశీర్వాదకరం. హల్లెలూయా. దేవుడితో నడిచే జీవితమే ఆశీర్వాదకరం. దేవుడితో నడిచే జీవితమే నిజమైనటువంటి జీవితం.
దేవుడితో బ్రతికే బ్రతికే నిజమైన బ్రతుకు. ఈ లోకంలో ఎట్లా ఉందంటే పరిస్థితి కనీసం ఆదివారం ఆరాధనకు కూడా రాకుండా బిజీ పనులు పెట్టుకున్నారు. ఇజ్రాయేలు ప్రజలు ఎట్లాగైతే 24 గంటలు బిజీగా పనిచేస్తున్నారో, వాళ్లకు ఒక మందిరం ఉందా? వాళ్లకు ఒక ఆదివారం ఆరాధన ఉందా? ఒక వాక్యం ఉందా? ఒక ప్రార్థన ఉందా? ఏం పని లేదు. దేవునితో సహవాసం లేదు వాళ్ళకి. దేవునితో సరైన సంబంధం లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? 24 అవర్స్ పనులు చేస్తున్నారు. మరి రక్షింపబడిన నీవు, దేవుని నమ్ముకున్న నీవు, దేవుని కొరకు బ్రతికే, దేవుని వెంబడించే నువ్వు ఎలా ఉండాలి? నువ్వు కూడా ఆ లోకస్తుల వలె, దేవుడు లేని వారి వలె, దేవుణ్ణి ఎరుగని వారి వలె నువ్వు కూడా అలాగే ఉంటావా? ఫరో అంటున్నాడు, మీకేం పర్లేదు, చేష్టోని కూడా చెడగొడుతురు మీరు అని అంటారు. మీ ఇండ్లల్లో కూడా ఎవరైనా దేవుని నమ్ముకోని వాళ్ళు ఉంటే, ఎవరైనా కొంచెం అవిశ్వాసంతో, అంటే దేవుని ఎందుకు సరిగా భయభక్తులు, దేవుని గురించి సరిగ్గా తెలియకపోతే ఖచ్చితంగా ఈ మాటే అంటారు మిమ్మల్ని. మీకేం పని లేదా సందీప్, ఏం పని లేదా, ఊరికే పాస్టర్ గారు అంటే ప్రార్థన పోతావు, మొన్న పోతే పాస్టర్ గారు అంటే పోతే నువ్వు కూడా నీ పండ్లు కూడా ఇరిగాయి అంటారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక అంటారు. అన్ని జనులు ఉంటారు, అయ్యో నువ్వు అడిపోవద్దాయా బాబు, ఇడిపోవద్దాయా బాబు, చాలా ఇబ్బంది అవుతుంది, చాలా ప్రమాదం అవుతుంది అంటారు. కానీ ఏం చేయాలి మరి మనం? ఆ ఫరో రాజు మాట విందామా? దేవుడి మాట వింటావా? ఫరో రాజు మాట వింటావా? దేవుడు ఏమంటుండు? మీరు 3 రోజులు పోయి ఆ పనులు గినులు అన్నీ పక్కకు పెట్టి 3 రోజులు ఉత్సవంలో పాల్పొంది నాకు బలులు అర్పించి నన్ను ఆరాధన చేసి నన్ను గణపరచండి అని దేవుడు అంటున్నాడు. కానీ రాజు ఏమంటుండు? చల్, పనులు ఏం లేవు, అది పండుగ లేదు ఏం లేదు, మీరు వెళ్ళిపోయి ఏం చేయాలి? అక్కడ పోయి పని చేసుకోపరి. మీకేం పని పాటలేదా పాస్టర్లు? అహరోను, మోసే, మీరు కూడా వెళ్ళి వాళ్ళతో పాటు ఇటుకలు తయారు చేయపోరి, ఆ గడ్డి తీసుకురా పోరి, ఆ నీళ్లు ఎత్తుకురా పోరి. మా భలేగొచ్చి మీరు ఈ ప్రజలు ఎంత కష్టపడి పనిచేసే వాళ్ళని వచ్చి మీరు చెడగొడతారా అని అంటుండ అనమాట. దేవుడికి మహిమ కలుగును గాక. మీరు చెప్పండి, దేవుడితో ఎన్ని గంటల సమయం గడపాలి మనం? రోజులో దేవునితో ఎన్ని గంటల సమయం గడపాలి? సంవత్సరంలో ఎన్నిసార్లు దేవుణ్ణి ఆరాధించాలి మనం? బైబిల్ చెప్తుంది నిత్యము మనం ఆరాధించాలట. సమయం లేదు, అసమయం లేదు. మరి ఎట్ట పోషింపబడతారండి అంటే ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా. దేవుడు పోషించలేడా? దేవుడు సమర్థుడు కాడా? హల్లెలూయా. దేవుడు నమ్మకమైన వాడు కాదా? దేవుడు నడిపించేవాడు కాదా? దేవుడు ఆహారం పెట్టడా? దేవుడు ఆశీర్వాదం ఇవ్వడా? ఆయనతో ఉంటే అంత నష్టమే జరుగుద్దా? ఆయనతో ఉంటే అంత పోగొట్టుకుంటావా? నో. లోకములో ఉంటేనే నువ్వు ఇంత ఆశీర్వాదకరంగా ఉంటే, దేవునితో గడిపే నీ జీవితం ఇంకా బ్లెస్సింగ్గా మారుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు సుందరయ్య నగర్లో నేను ఉన్నప్పుడు నన్ను అందరు ఇలాగే అనేవాళ్ళు, ఏం పని పాట లేదా మీకు? నువ్వు ప్రార్థన పోయేది కాక ఇంకా వీళ్ళందరినీ ఎంట పెట్టుకొని పోతున్నావు అని చెప్పేసి నన్ను ఎన్నోసార్లు అన్నారు. ఆ కంపెనీలో పోయి పని చేసుకోవచ్చుగా అని ఎన్నోసార్లు అన్నారు. అయినా కానీ నేను ఏమాత్రం వినలేదు, లెక్క చేయలేదు. ఆ మాట వినకుండా దేవునికే సమయం ఇచ్చాను, దేవునికే లోబడ్డాను, దేవునికే విధేయత చూపించాను, దేవునికే భయపడ్డాను నేను. అందుకని దేవుడు నన్ను ఏం చేశాడు? ఆయన అద్భుతమైన కృపతో ఆయన నింపినాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా నేను చెప్పే మాటలన్నీ? చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు, వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలెను. అయినను వారు ఇదివరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలెను, దానిలో ఏ మాత్రమును తక్కువ చేయవద్దు. వారు సోమరులు గనుక మేము వెళ్ళి మా దేవునికి బలి నర్పించుటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు. ఎవరట వాళ్ళు? సోమరు.
ఇజ్రాయేల్ ప్రజలు ఎవరు అంటున్నాడు రాజు? వాళ్ళు సోమరులు కనుక అంటున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు సోమరులు అండి? సోమరులు కాదు వాళ్ళు. వాళ్ళు కఠినమైన పనులు 24 గంటలు చేసేవారు. వాళ్ళని పట్టుకొని ఏమంటున్నాడు రాజు? అంటున్నాడు వాళ్ళు సోమరులు కాబట్టి, వాళ్ళు సరిగా పని చేయట్లేదు కాబట్టి, వాళ్ళు సరిగా లోబడట్లేదు కాబట్టి, పని సరిగా జరగట్లేదు కాబట్టి ఏం చేయాలట? ఇజ్రాయేల్ పెద్దలు మీరేం చేయాలంటే వాళ్ళని కఠినమైన పనులు వాళ్ళతో చేపించాలి అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, ప్రజల పైన ఎవరు అధికారులు ఉంటారు? ఇజ్రాయేల్ ప్రజల్లోనే పెద్దలు ఉంటారు. మరి వాళ్ళపైన ఎవరు అధికారులు ఉంటారు? వాళ్ళపైన ఐగుప్తు పెద్దలు ఉంటారు. ఐగుప్తీయుల పెద్దలు వాళ్ళపైన ఉంటారు. ఇజ్రాయేల్ పెద్దలేమో వీళ్ళపైన ఉంటారు. ఇజ్రాయేల్ పెద్దలు ఈ యొక్క ప్రజలందరినీ కూడా కఠినమైన పనులు చేపించాలి. కఠినమైన పనులు చేపించాలంటే ఇప్పుడు రాజు కఠినంగా ఆజ్ఞాపించాడు. ఇప్పుడు వీళ్ళు పోయి పని చేయాలి. రాజు అంటున్నాడు వీళ్లకు గడ్డినివ్వవద్దని చెప్తున్నాడు. గడ్డినివ్వద్దు, నీళ్ళనివ్వద్దు. వీళ్ళు గడ్డిని ఎట్ట తెచ్చుకుంటారో, నీళ్ళని ఎట్ట తెచ్చుకుంటారో తెచ్చుకొని ఇటుకలు తయారు చేయాలి. మినిమం రోజు 100 ఇటుకలు తయారు చేయాలని అంత ముందు రాసిందనుకో. ఇప్పుడు కూడా ఎన్ని చేయాలి? ఇప్పుడు కూడా 100 ఇటుకలు తయారు చేయాలి. అప్పుడు ఎట్లా తయారు చేసిరో ఇప్పుడు కూడా అట్టే తయారు చేయాలని రాజు కఠినమైన ఆజ్ఞ ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ప్రజలు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు ప్రజలు పనికి వెళ్ళిపోయారు. ప్రజలు పనికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు? కఠినంగా పనిచేస్తున్నారు. అక్కడ వాళ్ళకు రాజు ఏమి ఇవ్వట్లేదు, నీళ్ళు ఇవ్వట్లేదు, గడ్డి ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. అయితే పాపం వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు రాజు గడ్డి ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు వెళ్ళి కొయ్యకాలు ఉంటుందిగా, అంటే పొలం కోసిన తర్వాత కొయ్యకాలు ఉంటుంది. ఆ కొయ్యకాలతోనైనా ఇటుకలు మంట పెట్టడానికి అట్లా చేయాలని చెప్పేసి పాపం వాళ్ళు మొత్తం కూడా సంచులు వేసుకొని వెనక బస్తాలు కట్టుకొని వాళ్ళు దేశం అంతా తిరిగి ఆ కొయ్యకాలని కోసుకొని సేకరిస్తున్నారట. సేకరించి నీళ్ళని ఎక్కడి నుంచో, నీళ్ళు కూడా ఇవ్వట్లే రాజు. నీళ్ళు కూడా వాళ్ళే తెచ్చుకోవాలి, ఎక్కడికో పోయి తెచ్చుకోవాలి. కానీ ఎన్ని ఇటుకలు చేయాలి? రోజు ఖచ్చితంగా 100 ఇటుకలు తయారు చేయాలని రాసిందనుకో. అప్పుడు నీళ్ళు ఇచ్చినప్పుడు, గడ్డి ఇచ్చినప్పుడు ఎన్ని ఇటుకలు తయారు చేశారో ఇప్పుడు కూడా అన్ని ఇటుకలు ఖచ్చితంగా తయారు చేయాలి అని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞకి ఇజ్రాయేల్ పెద్దలు వాళ్ళతో అలా పని చేపించాలి. పని చేపించకపోతే, అంటే ఈరోజు ఎన్ని ఇటుకలు కావాలో అన్ని ఇటుకలు అవ్వకపోతే ఆ ఐగుప్తు పెద్దలు ఇజ్రాయేల్ పెద్దలను ఇబ్బంది పెడతారు, బాధ పెడతారు, కొడతారు. హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుందనంటే మోషే అహరోన్లు ఇజ్రాయేల్ పెద్దల దగ్గరకు వచ్చి ఏమన్నారు? మిమ్మల్ని అందరినీ విడిపించుకొని తీసుకొని వెళ్తాము, యెహోవా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మీకు మేము సహాయం చేస్తామని వచ్చారు. వాళ్ళు సహాయం చేద్దామని వచ్చిన వీళ్ళు ఏమైపోయారు? ఇప్పుడు రాజు దగ్గర ఒకసారి ఆజ్ఞాపించారు, ఒకసారేమో బ్రతిమిలాడుకున్నాడు, అయినా కానీ రాజు వినలేదు. రాజు వినకపోగా ఇంకా కఠినమైన పనులు చేయాలి అని ఆజ్ఞాపించాడు. ఇక్కడ గమనించండి అందరూ, చాలాసార్లు ఇక్కడ సేవకులు బోధిస్తారు. మీకు సేవకులు ఏం చెప్తారంటే మీకు మేలు జరుగుద్దని చెప్తారు, మీకు బ్లెస్సింగ్స్ వస్తాయని చెప్తారు, దేవుని ఆశీర్వాదం మీరు పొందుతారని చెప్తారు, మీరు స్వస్థత పొందుతారని చెప్తారు. కానీ ఆ చెప్పిన దానికి ఒక్కొక్కసారి ఏమవుతుంది? రివర్స్ అయిపోద్ది. ఇప్పుడు వీళ్ళు రాజు దగ్గరకు వచ్చి విడిపించుకొని వెళ్ళిపోవాలనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రజలు ఆ విడిపించుకొని తీసుకొని వెళ్ళాలనేటువంటి ఆ ప్రయాసలో ప్రజలు ఇంకా కఠినమైన భారమైన పనులు చేసే పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుని నమ్ముకుంటే కష్టాలు పోతాయి అంటే, దేవుని నమ్ముకుంటే ఇబ్బందులు పోతాయి అంటే,
దేవుని నమ్ముకున్నాక సమస్యలు తీరతాయి అంటే సమస్యలు ఏమైనాయి ఇప్పుడు? దేవుడు సమస్యలు ఎక్కువైపోయినాయి, బాధలు ఎక్కువైపోయినాయి అనే పరిస్థితికి వచ్చేస్తాం మనం. మన నిజ జీవితంలో కూడా ఇలాగే జరుగుద్ది. హల్లెలూయా. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తున్నా, మన మందిరానికి వస్తున్నా, కొన్నిసార్లు మనం ఎంతగా దేవుని వేడుకుంటున్నా మన సమస్యలు తీరకపోవచ్చు. హల్లెలూయా. అంటే తీరట్లేదు అంటే అక్కడ సేవకుడు సరిగా చెప్పలేదు అని అర్థం కాదు, అర్థమయ్యేటట్టు బోధించలేదు అని అర్థం కాదు. సేవకుడు చేయదగినంత ప్రార్థన నా కొరకు చేయలేదు అనేది కాదు అక్కడ అర్థం. ఎందుకంటే రాజు హృదయాన్ని అపవాది కఠినపరుస్తున్నాడు. రాజు ముందుగానే కఠినుడు, ముందుగానే తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఎప్పుడైతే మోషే అహరోనులు అలా అడిగారో వెంటనే ఇంకా చాలా కోపంతో తన హృదయాన్ని కఠినపరుచుకొని ఏం చేశాడు? ఇంకా కఠినమైన పనుల్లోనికి నెట్టివేశాడు. హల్లెలూయా. విడిపించబడి బయటికి వెళ్తామని అనుకుంటే ఏమయ్యారు? అట్లాంటప్పుడు ప్రజలు ఏం చేస్తారు? ప్రజలు సేవకులను దూషించే అవకాశం ఉందన్నమాట. ప్రజలు సేవకుని బాధ పెట్టే అవకాశం ఉంది. ప్రజలు సేవకుని అనుమానించే అవకాశం ఉందన్నమాట. ఎందుకనంటే సేవకుడు చెప్పడం వలనే, సేవకుని మాట వలనే, దేవుడు చెప్పిన ఈ మాట వలనే మేము ఇంత కష్టాల్లోనికి వెళ్ళిపోయాము. దేవుడు చెప్పిన మాట వలనే మేము ఇన్ని బాధలు అనుభవిస్తున్నాము. సేవకుడు అన్నాడు నీతిగా బ్రతకాలన్నాడు, యథార్థంగా బ్రతకాలన్నాడు, సత్యంగా బ్రతకాలన్నాడు, వాక్యానుసారంగా బ్రతకాలన్నాడు. అలా బ్రతికితే మాకు అంత నష్టమే వస్తుంది, అలా బ్రతికితే మాకు నెమ్మది, శాంతి, సమాధానం ఉండట్లేదు, మాకు సరిగా అన్ని పనులు జరగట్లేదు అని మీరు అనుకోవచ్చు. హల్లెలూయా. కానీ దేవుడు మాత్రం మీకు చాలా దూరంగా లేడు అన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను నేను. దేవుడు తన సేవకులతోనే ఉన్నాడు. మోషే అహరోనులతోనే దేవుడు ఉన్నాడు. ఆయన వాళ్ళని విడిపించుకొని రావడానికి ఏ విధము చేతనైనా ఇజ్రాయేలు ప్రజల్ని విడిపించుకొని తీసుకురావాలి అన్నదే మోషే అహరోనుల యొక్క ఆశ, వాళ్ళ ప్రయాస అదొక్కటే. చెప్పండి గట్టిగా స్తోత్రం. తర్వాత చదవమ్మా. ఎక్కువ పని చేయింపవలెను. ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలెను. రాజు అంటున్నాడు ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయించండి, దానిలో వారు కష్టపడవలెను. దానిలో వాళ్ళు బాగా కష్టపడాలి. అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదు. అబద్ధ మాటలు ఎవరు? ఇప్పుడు మోషే అహరోను చెప్పే అబద్ధం మాటలట. కొన్నిసార్లు నీ దేవుని సేవకులు చెప్పే మాటలు మీకు ఎట్ట అనిపిస్తాయి? అబద్ధ మాటలుగా అనిపిస్తాయి, బలహీనమైన మాటలుగా అనిపిస్తాయి. కానీ అవి బలహీనమైన మాటలు కాదు, అవి అబద్ధ మాటలు కాదు. మీరు సోమరులు అంటారు. హల్లెలూయా. మీరు ప్రార్థన చేయడానికి తప్ప దేనికి పనికిరారు అంటారు. హల్లెలూయా. ఏదనంటే ఆ భక్తి మాటలు చెప్తారు 4, ఏదనంటే మా దేవుడు ఉన్నాడు అని చెప్తారు, ఏదనంటే మా దేవుడు కాపాడుతాడని చెప్తారు. అన్నీ మీ ఉత్త మాటలే అని చెప్పేసి మనకు వాళ్ళు ఏమంటారంటే మీరు సోమరులు అంటారు. హల్లెలూయా. మీరు కష్టపడకుండా దేవుని యొద్ద నుండి రావాలని చూస్తారు అంటారు లోకస్తులు మనల్ని. కానీ ఇక్కడ ఫరో రాజు కూడా ఏమంటుండంటే మీరు సోమరులు అంటున్నారు. కానీ ఇజ్రాయేల్ ప్రజలు సోమరులు కాదు, వాళ్ళు చాలా కఠినంగా పని చేస్తున్నారు. రాజు ఇచ్చిన ఆజ్ఞను తప్పిపోకుండా వాళ్ళు ఇటుకలు తెచ్చుకుంటున్నారు, వాళ్ళు గడ్డి తెచ్చుకుంటున్నారు, అన్నీ తయారు చేసి రాజుగారికి అప్పగిస్తున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ లోకం మనల్ని ఎప్పుడు నిందిస్తూనే ఉంటుంది, అవమానపరుస్తూనే ఉంటుంది, గేలి చేస్తూనే ఉంటుంది. అయినప్పుడు కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఏమన్నాడు? అట్లా ఎవరైతే ప్రజల్ని బాధ పెడతారో, ప్రజల్ని హింస పెడతారో, ఇబ్బంది పెడతారో అటువంటి వాళ్లకు శ్రమ అని వాక్యం చెప్తుంది. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 20వ వచనం చివరి వాక్యం ఇది. ఇర్మియా గ్రంథము 7:20. ఇర్మియా గ్రంథము 7:20. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ స్థలము మీదను నరుల మీదను
జంతువుల మీదను పొలముల చెట్ల మీదను భూమి పంట మీదను నా కోపమును నా ఉగ్రతను కుమ్మరించేదను. ఆర్పశక్యము కాకుండా అది మండును. హల్లెలూయా. ప్రజలను బాధ పెడితే, ప్రజలను ఇబ్బంది పెడితే, ప్రజలను అన్యాయం చేస్తే ఏం జరుగుద్దట? జంతువుల మీద, నరుల మీద, పొలాల మీద, చెట్ల మీద, భూమి పంట మీద నా కోపము, నా ఉగ్రత కుమ్మరిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఇది ప్రవచనం. ఈ ప్రవచనం తప్పదు. ఎందుకంటే ఈనాడు దేవుని పిల్లల్ని చాలామంది ఎంతో ఇబ్బంది పెడుతున్నారు, ఎంతో బాధ పెడుతున్నారు. ఈ బాధకి దేవుడిచ్చే ప్రవచనాలు అవి నెరవేర్చకుండా ఉండడు. ఆయన మన పక్షంగా పనిచేస్తున్నాడు. ఆయన మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. మనం సోమరులం కాదు, పని పాట లేని వాళ్ళం కాదు. 24 గంటలు దేవుని ఆరాధిస్తున్నంత మాత్రాన, గణపరుస్తున్నంత మాత్రాన పని పాట లేని వాళ్ళం కాదు. ఎందుకంటే దేవునితోనే మన జీవితము గడపాలని. ఈ భూమి మీద మనం యాత్రికులము, పరదేశులమని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దేవుని తట్టు తిరిగి, దేవుని మాటే విని, దేవుని మాటకే విధేయత చూపించి ముందుకు వెళ్ళాలని యేసు నామములో ఈ వాక్యం మనందరి వెనుకల్లో దీవించబడును గాక. ఆమేన్.